అనిపించినప్పుడు కొనేయడమే. అది ప్రేమైనా పగైనా కొనే. నేనేదైనా యాక్సెప్ట్ చేయాలంటే మినిమం ఉండాలి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీలాంటి దరిద్రుల కడుపున పుట్టాను. బతుకున్నాగా నట్టింట్లో కూర్చోబెట్టి కంచంలో అన్నం పెడతారు. తెలుగు చిత్రసీమ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా మన నంద్యాల నుంచి తొలిసారిగా హీరోగా నటిస్తున్న సినిమా కాలం రాసిన కథలు ద్వారా పరిచయం అవుతున్న అభిలాష్ కు శుభాకాంక్షలు. ఈ సినిమాలో తన యొక్క నటనతో అందరినీ ఆకట్టుకోవాలని, భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నత సినిమాల్లో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నంద్యాల ప్రజలు బెస్ట్ ఆఫ్ లక్ అభిలాష్. మన నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి మన నంద్యాల కుర్రాడు అభిలాష్ ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అభిలాష్ గోగుబైన. నా నేటివ్ ప్లేస్ నంద్యాల్. నేను ఇక్కడే చదువుకున్నాను. ఈ నెల ఆగస్టు 29 కాలం రాసిన కథలు అనే చిత్రం విడుదల అవబోతుంది శ్రీరామ ఏఆర్ థియేటర్లో. నేను అందులో హీరోగా చేశాను. సో మన నంద్యాల నుంచి వచ్చిన ఈ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తారని, 29వ తేదీ ఆగస్టు మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ MNV సాగర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా టీం, మా ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. దయచేసి 29th ఆగస్ట్ ఏఆర్ థియేటర్లో వెళ్ళి అందరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా కావాలనిపించినప్పుడు కొనేయడమే. అది ప్రేమైనా పగైనా కొనే. నేనేదైనా యాక్సెప్ట్ చేయాలంటే మినిమం ఉండాలి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో మీలాంటి దరిద్రుల కడుపున పుట్టాను. బతుకున్నాగా నట్టింట్లో కూర్చోబెట్టి కంచంలో అన్నం పెడతారు.